పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మొదటి పల్లవి మొదటి వచనం, లాస్ట్ వచనం పాడుకుందాం సమయాన్ని అనుసరించి. చిన్న పాఠ పుస్తకంలో 2, పెద్ద పాఠ పుస్తకంలో 5, పాత పాఠ పుస్తకం ఎవరి దగ్గర ఉంటే 1. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములవి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములవి కట్టినను. వరదవలే భక్తిహీనులు పొర్లిన్, వరదవలే భక్తిహీనులు పొర్లిన్. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా 5వ వచనం, దయగల వారిపై దయ చూపించున్, కఠినుల ఎడల వికటం చూపును. దయగల వారిపై దయ చూపించున్, కఠినుల ఎడల వికటము చూపు. గర్విష్ఠుల యొక్క గర్వము నడుచును, గర్విష్ఠుల యొక్క గర్వము నడుచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు. హల్లెలూయా స్తుతి గానము చేసే, హల్లెలూయా స్తుతి గానము చేసే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. మనం ఏ ప్రక్కన నడిచినా ప్రభు మనకి తోడుగా ఉంటాడు, మన చుట్టుగా ఉంటాడు, ఆవరించి ఉంటాడు, ఆయన మనలో ఉంటాడు అని అనుకున్నాం. అలా అని మనకి ఇష్టం వచ్చినట్లు నడవకూడదు. ఏంటి మనకి ఇష్టం వచ్చినట్టు నడిస్తే ఏమైంది చూద్దాం. మనము ప్రభువారు మన ప్రక్కనే ఉంటాడు గనక, మనము ఎట్టెళ్ళినా మనకు తోడుగా ఉంటాడు గనక, మనం యథార్థ మార్గంలో ఎట్టెళ్ళినా మనకు తోడుగా ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇష్టం వచ్చినట్లు నడవకూడదు, ఇష్టం వచ్చినట్లు నడవకండి అని మనం కొన్ని వచనాలు గమనిద్దాం. లేవి కాండం చూద్దాం, కొన్ని వచనాలు. లేవి కాండం
26వ అధ్యాయం చూద్దాం. లేవీకాండం 26వ అధ్యాయము ఒక మాట చూసినట్లయితే 26వ అధ్యాయం 21 వచ్చిన చదువమ్మా. ఏడంతలుగా బాధించదను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభువారు ఒక మాట చెప్తూ వస్తున్నారు. ఏ మాట అంటే, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపమును బట్టి మరి 7 అంతలుగా మిమ్మలను బాధించెదను. దేవుని సంఖ్యలో వచ్చిన ప్రార్థన. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 4 అనుభవాన్ని మనం చూసినట్లయితే ఒక చక్కని మాట మనం చదువుకుంటూ వచ్చాం. చూడండి, ఇక్కడ 5వ వచనంలోకి మనం వచ్చినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8, 5, 6 వచనాల్లో శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. శరీరసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. అర్థమైందండి? శరీరసారమైన మనసు ఎలాంటిదట? మరణానికి దారితీస్తుంది. శరీరసారమైన మనసు. ప్రియమైన బిడ్డ, ఈ రోజున శరీరమును అనుసరించి నువ్వు నడవకూడదు. శరీరం ఏది కావాలంటే అది కోరుకుంటూ ఉంటుంది. అది కావాలి ఇది కావాలని నువ్వు ప్రయత్నం చేయకూడదు. నీవు దేవుని దగ్గర కనిపెట్టుకొని ప్రార్థన చేసుకొని దేవుడికి ఇష్టానుసారంగా నువ్వు నడవాల్సిందే తప్ప శరీరం కావాల్సిందల్లా నువ్వు ఇస్తా ఉన్నావనుకోండి, శరీరానికి నువ్వు రేపొద్దున ఏమవుతావు? మరణానికి పాత్ర అయిపోతావు. ఆత్మానుసారులు జీవం కలిగి ఉంటారు. ఆత్మసారమైన జీవితం కలిగి ఉన్నావా, శరీరసారమైన జీవితం కలిగి ఉన్నావా అనేది ప్రభువారి ప్రశ్న. అందుకనే శరీరసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారట. మరి ఈ రోజున శరీరానుసారమైన మనసు నీలో ఉందా, నాలో ఉందా? ఒకసారి మనం పరిశీలన చేసుకొని, ప్రభా నిజంగా ఇప్పుడు వరకు కూడా నేను నిజంగా ప్రభా శరీరానుసారంగా నేను ఆలోచించాను, శరీరానుసారంగా నేను నడుస్తున్నాను, నన్ను క్షమించు ప్రభా. నన్ను ప్రభా ఈ రోజున ప్రభా ఆత్మానుసారంగా నడిచే బిడ్డగా నన్ను చేయి ప్రభా. ఆత్మానుసారమైన మనసు జీవము అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారని మనము దేవుణ్ణి ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నారు. ఇది ఎన్నోదండి? 4. 5వ చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18 చూడండి. 3వ అధ్యాయం 18వ వచనం. 3:18. ఏడ్చుచు చెప్పుచున్నాను అంటే ఇక్కడ మనం చూసినట్టు అనేకులు ఇక్కడ ప్రభువారి గురించి చక్కని ఒక మాట మనం చదువుకున్న 18వ వచనంలో, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొచ్చున్నారు. ఎలా ఉన్నారట? క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొచ్చున్నారట. నిజంగా యేసు ప్రభువారు వాళ్ళకి ఏమైనా అన్యాయం చేశాడా? ఏం చేయాలి? ఆ రోజు యేసు ప్రభువారు ఆ యొక్క సేనాధిపతి ఆ యొక్క జడ్జి దగ్గర నిలబెట్టినప్పుడు యేసు ప్రభువారి దగ్గర ఆ జడ్జి గారు ఏమన్నారంటే, హేరోదు రాజు ఏమన్నాడంటే, ఇతనిలో ఏ పాపం నాకు కనపడట్లేదు, ఇతన్ని కొరడా దెబ్బలతో కొట్టించి విడుదల చేస్తారంటే అక్కడ ఉన్న వారు అందరూ ఏమన్నారు తెలుసా? లేదు ఈయన శిక్షించాలని అనిచారట. అలా అయితే శిక్షిద్దాము. అయితే ఒక పండగ ఆచార ప్రకారంగా, ఒక మన ఆనవాతి ప్రకారంగా పండగకి ఒక వ్యక్తిని జైల్లో నుండి విడుదల చేస్తాం కదా, అదేవిధంగా ఈ యొక్క యేసు ప్రభువారిని కూడా విడుదల చేస్తామంటే, లేదు మాకు యేసు ప్రభువారిని రిలీజ్ చేయొద్దు, బరబ్బాని రిలీజ్ చేయండి అని అరిచారట. బరబ్బా ఎవరు? బందిపోటు, నరహంతకుడిని రిలీజ్ చేయమన్నారు కానీ యేసు ప్రభువారిని శిక్షించి ఆయన సిలువేయమని అరిచారు. ఎవరో తెలుసు అరిచింది? ఆయన దగ్గర మేలు పొందిన వారే,
ఆయన దగ్గర సూపు పొందిన వారే, కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళను స్వస్థపరిచిన వారే, దేవుడు చేసిన అద్భుతాలు చూసిన వారే, ఆయన చేసిన మేలు పొందిన వారే ఆయన సిలువేయండి అని అరిశారట. అర్థమైందండి? లేదు, సిలువేయండి అని అరిశారట. నిజంగా ఈ రోజున అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా, ఏంటో యేసు ప్రభు వారు ఏం చేశాడో నాకు అర్థం కావట్లేదు, కానీ యేసు ప్రభు వారికి శత్రువులు అయిపోతున్నారు. ఆయన చేసేది ఏంటండి? నువ్వు మంచి మార్గంలో నడవమంటావు తప్ప, నువ్వు తాగొద్దు, తిరగొద్దు, పాపం చేద్దు అంటావు తప్ప, ఈ లోక ప్రజలు గ్రహించట్లా. ఏమి గ్రహించట్లా? ఏమి అన్నా సరే వెంటనే ఉద్రేకం అయిపోతున్నారు. ఈ రోజున సువార్త ప్రకటించట్లా. చూడండి, మళ్ళీ సండే స్కూల్ పిల్లల పరిచర్య జరుగుతుంటే ఆ పిల్లల మధ్యలోకి వెళ్ళిపోయి చాలా భయంకరంగా వాళ్ళందరినీ హింసలు పెడుతున్నారు, చెయ్యొద్దు అన్నారు. ఏం చేశాడు యేసుప్రభు వారు? ఆ పిల్లలకి చక్కని మార్గాన్ని బోధిస్తూ చక్కగా వాళ్ళు దేవుడి రాజ్యానికి వారసులు చేస్తుంటే పిల్లల్ని మరి దేవుని మందిరానికి రానియకుండా ఆపేయటానికి ఆటంకాలు చేస్తూ వస్తున్నారు. యేసుప్రభు వారు ఏం చేశాడండి? ఏంటంటే అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులు అయిపోతున్నారు. యేసుప్రభు వారు ఏం చేయాల? వాళ్ళ కొరకే ప్రాణం పెట్టాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు యేసుప్రభు వారు. అది గ్రహించకుండా, ఆయన ప్రేమించకుండా ఆయనకు విరోధంగా నడిచే జనాంగము ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ మనం కూడా ఆ జాబితాలో ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. ప్రభువా, నేను కూడా క్రీస్తు సిలువకు శత్రువుగా నడుస్తున్నానేమో, దయతో నన్ను క్షమించు ప్రభు అని ప్రభు దగ్గర ఏం చేయాలండి? క్షమాపణ అడిగేవారు కూడా. లాస్ట్ మాట చదువుకొని ప్రార్థన చేసుకొని చూడండి. యోధా గ్రంథము, ఈ మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. యోధా గ్రంథము ప్రకటన గ్రంథం ప్రక్కన ఉంటుంది చూడండి. యోధా గ్రంథం ప్రకటన గ్రంథం ప్రక్కన 1వ అధ్యాయం 16వ వచనం. 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. అది చూసారా? భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకున్నట్టుకు తమ దురాశల చొప్పున నడుచుకొనుచు లాభం నిమిత్తం మనుషులు కొనియాడుచున్నారట. లాభం రావడానికి ఏం చేస్తున్నారంటే దురాశలు చొప్పున నడుస్తున్నారు. చూసారా? లాభం కోసం ఎలాంటి మోసమైన చేయడానికి ఇష్టపడుతున్నారు, ఎలాంటి మోసం చేయడానికి ఇష్టపడుతున్నారు ఆ లాభం కోసం. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి లాభం చాలా నష్టాన్ని కొని తెచ్చేదిగా ఉంటుందని ప్రభు పేట మీకు మనం చెబుతున్నాం. అందుకే భక్తిహీనమైన దురాశల చొప్పున నడవక తమ దురాశల చొప్పున నడుచుకుని లాభం నిమిత్తం మనుషులు కొనియాడుచున్నారు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నువ్వు దేనికోసం నడుస్తున్నావు? భక్తిహీనమైన దురాశల చొప్పున నడుస్తున్నావా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు వరకు మనం 6 సందర్భాలు చూస్తూ వచ్చాం. 6 సందర్భాల్లో మీకు ఇష్టం వచ్చినట్లు నడవకండి అని వాక్యం చెప్తుంది. ఏమేమి నడుస్తున్నామాట? మనకు ఇష్టం వచ్చినట్లు. 1, దేవునికి విరోధముగా నడవకూడదు. 2వది ఏం చెప్తున్నాడు ప్రభు? హృదయ కాఠిన్య చొప్పున నడవకూడదు. 3వది చెప్తున్నాడు చీకటిలో నడవకూడదు. 4వది ఏం చెప్తున్నాడు? శరీరాన్ని అనుసరించి నడవకూడదు. 5వది ఏం చెప్తున్నాడు? అనేక క్రీస్తుకు శత్రువులుగా నడవకూడదు. 6వది ఏంటంటే భక్తిహీనమైన దురాశల చొప్పున నడవకు. అర్థమైందండి? ఈ 6 సందర్భాలను బట్టి మనం ఏం చేయకూడదు? నడవకూడదు. దేవుడికి ఇష్టమైన మార్గంలో నువ్వు నడిస్తే వర్ధిల్లుతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మనందరి కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. మనకు ఇష్టం వచ్చినట్లు నడవకూడదు. దేవుడికి ఇష్టం వచ్చినట్లుగా మనం దేవునికి విరోధంగా మనం ఎప్పటికీ నడవకూడదు. దేవునికి ఇష్టం వచ్చినట్లుగానే మనం ఎప్పుడు నడిచేవారిగా ఉండాలి. అది మనం జ్ఞాపకం ఉంచుకొని ఆ బలలో మనం చేయవేయాలి. ఒక్కసారి పరిశీలన చేసుకుందాం మన హృదయాన్ని. ప్రభా, నేను ఇప్పుడు వరకు కూడా ప్రభా, ఒకవేళ మీకు ఏమైనా అయిష్టంగా నడుచుంటే ప్రభా, ఈ 6 సందర్భాల్లో నన్ను కూడా క్షమించండి ప్రభా. నన్ను మీ రక్తంతో కడగండి ప్రభా, శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి ప్రభా.
ప్రభా, నేను నిజంగా చాలా భయంకరంగా మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను, నా ఇష్టం వచ్చినట్లు నడిచి నిన్ను ఎంతో దుఃఖపరిచాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఆ బలలో మనం చేయి వేద్దాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. మోకరించండి.